అక్షత ఫస్ట్ డే స్కూల్కి రెడీ అవుతుందనమాట. ఇక్కడ స్వీడన్‌లో 1 ఇయర్ తర్వాత పిల్లల్ని మోస్ట్‌లీ పంపించేస్తారు స్కూల్కి, ప్రీ స్కూల్‌కి. జాబ్ చేయకపోతే 9-2 5 అవర్స్ అంటే జాబ్ సెర్చ్‌లో ఉన్నారు అంటే ఎవ్రీడే 5 అవర్స్ పంపొచ్చు. లేదు అంటే వీక్‌కి 15 అవర్స్ పంపొచ్చు. సో, అలా ఉంటది రూల్. నేను ప్రస్తుతానికి జాబ్ సెర్చ్‌లో ఉన్నాను కాబట్టి ఎవ్రీడే 9-2 పోతది. కాకపోతే ఫస్ట్ ఒక 2-3 వీక్స్ ఇన్ స్కూలింగ్ అంటారు ఇక్కడ. అదేంటంటే ఫస్ట్ 3 వీక్స్ వరకు నేను కూడా వెళ్తాను. ఎవరొకరు పేరెంట్ వెళ్ళొచ్చు. ఫస్ట్ డే 1 అవర్, నెక్స్ట్ 1.5 అవర్ అలా మెల్లిమెల్లిగా ట్రైన్ చేస్తూ వస్తారనమాట. వాళ్ళు కొంచెం అలవాటు అవ్వాలి కదా పిల్లలు వాళ్ళకి కూడా. సో, అలా ఉంటుంది ఇక్కడ ఇన్ స్కూలింగ్. మళ్ళీ మధ్యలో ఒకరోజు లంచ్ పెడతారు. అండ్ మధ్య మధ్యలో కూడా నన్ను ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పక్కన రూమ్లో కూర్చోమని చెప్తూ ఉంటారనమాట. సో, అలవాటు అయ్యేంత వరకే అన్నట్లు. సో, ఇంక మొత్తానికైతే రెడీ చేసేసారనమాట ఫైనల్గా. ఏది పెట్టినా అన్నీ పీకేస్తూ ఉంది. చాలా చల్లగా ఉంది, అందుకని ఇంకా నేను ఫుల్ లాంగ్ జాకెట్టే వేసాను ఓవరాల్. అవి కూడా ఏది ఉంచుకోదు సరిగా అంత చల్లగా ఉన్నా కూడా. అండ్ ఇప్పుడు అక్షతనైతే అద్దు వెళ్ళిన స్కూల్కి జాయిన్ చేయలేదు, వేరే స్కూల్కి జాయిన్ చేశాము. ఇది ఇంకొక స్కూల్ వెనకాలే ఉంటుంది మాకు. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఉన్నారు, కొంచెం అలవాటు వాళ్ళైతే ఉంటుంది అన్నట్లు జాయిన్ చేశారనమాట. చూసారా, మార్నింగ్ 9 తర్వాత వచ్చాను నేను కిందకి. అయినా కూడా ఎంత ఫాగీగా, ఎంత క్లౌడీగా ఎట్లుందో చూసారా క్లైమేట్. మొత్తం పీకేస్తూనే ఉంటుంది క్యాప్ పెడితే. అండ్ ఫాల్ కలర్స్ కాబట్టి మంచి కలర్ఫుల్గా అన్ని ఆకులు రాలుతూ ఉన్నాయి. ఇది స్కూల్ స్టార్టింగ్. ఇక్కడ స్ట్రోలర్స్ అన్నీ పెట్టుకోవడానికి ఒక రూమ్ ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇది ఎంట్రన్స్లో వచ్చేసి ఎవరి నేమ్ వాళ్ళకు ఉంటుంది అనమాట పిల్లలందరివి. సో, ఆ నేమ్కి తగ్గట్టు మనం ఏం కావాలంటే అక్కడ హ్యాంగ్ చేసేసేయచ్చు అనమాట. ఇక్కడ అక్షతకు కూడా ఇచ్చేసారు. వీళ్ళ సెక్షన్ వచ్చేసి బటర్ఫ్లై అనమాట వీళ్ళ క్లాస్ నేము. అండ్ ఇక్కడ ఎవరైతే పిల్లలు ఆ రోజు క్లాస్కి వచ్చారో వాళ్ళ ఫోటో ఇలా రివర్స్లో పెట్టేస్తారనమాట. రాని వాళ్ళు ఇంకా క్లోజ్డ్లో ఉంటుంది. అండ్ ఇదొక రూమ్, ప్లే రూము, డైనింగ్ రూమ్, అంటే ఫుడ్ కుకింగ్ వేరే చోటు చేస్తారు కానీ ఫుడ్ అక్కడ డైనింగ్ రూము. ఇది వచ్చేసి న్యాప్ రూమ్ అనమాట. పిల్లలు పడుకోవడానికి ఇలా చిన్న బెడ్స్ ఉంటాయి, చిన్న బ్లాంకెట్స్ కూడా ఉంటాయి. సో, అలా ఉంటుంది. ఇది డైపర్ చేంజింగ్ రూము. ఇక్కడ నేమ్తో వాళ్ళకి సెగ్రిగేట్ చేసి పెట్టేస్తారు. సో, అక్కడ మనం డైపర్స్ పెట్టేసేయచ్చు. ఫస్ట్ డే నేను ఉన్నాను కాబట్టి మంచిగానే ఆడుకుంటా ఉంది. తర్వాత రోజు కొంచెం అలవాటు చేస్తూ ఉన్నాను. ఒక 10 మినిట్స్ అయితే ఉండింది, ఒక 2-3 డేస్. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.